వైసీపీ అధినేత జగన్ అరెస్టుపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అరెస్ట్ అవుతారా అనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు లోకేష్. చట్టం తన పని తాను చేసుకువెళ్తుందంటూ ఆన్సర్ ఇచ్చారు లోకేష్. చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుందండి. 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 ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల రూపాయలతో బంగారం కొంటుందా అని ప్రశ్నించారు మంత్రి లోకేష్. ఆ బంగారం ఎవరికి వెళ్ళిందని ప్రశ్నించారు. అవినీతిలో కూడా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారని సెటైర్లు వేశారు. ఆదాన్ డిస్టిలరీస్కు డబ్బు వెళ్ళిందన్నారు. చిత్రం ఏంటంటే ఒక లిక్కర్ కంపెనీ 400 కోట్ల బంగారం ఎప్పుడు ఉంటుందండి. అది రా మెటీరియలా మధ్యానికి బంగారం 400 కోట్లు అంటే మాకున్న ఇప్పటివరకు బయటకు వచ్చింది. ఇంకెంతుందో ఇంకా 5 సంవత్సరాల రికార్డులు కదా, టైం పడుతుంది. 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం ఒక లిక్కర్ కంపెనీ కొనేది అంటే ఎవరికి వెళ్ళిందా బంగారం? సింపుల్ క్వశ్చన్. దాని ముందర వాళ్ళు ఎప్పుడు కొనలేదు, దాని తర్వాత ఎప్పుడు కొనలేదు. అంటే ఈ 5 సంవత్సరాల ముందర వాళ్ళు ఎప్పుడు బంగారం కొనలేదు, ఈ 5 సంవత్సరాల తర్వాత ఏనాడు బంగారం కొనలే. మళ్ళీ అప్పుడే ఎందుకు కొన్నారు? అది కూడా 400 కోట్ల రూపాయలు విలువైన బంగారం, ఇంతంత కాదు. అంటే అంటే ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ చేశారో అవినీతిలో కూడా నాకు అర్థమైంది అప్పుడు. ఎందుకంటే అప్పుడు బంగారం ధర కూడా తక్కువ ఉండే, ఇప్పుడు విపరీతం పెరిగిపోయింది. అంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్కి ఒక అద్భుతమైన ఉదాహరణ ఒక్క లిక్కర్లోనే అడ్డగోలుగా క్రిమినలైజేషన్ చేశారు. ఇప్పుడు ఆధారాలతో మాకు దొరికినాయి. అదాన్ డిస్టిలరీస్కి డబ్బు వెళ్ళింది, అదాన్ డిస్టిలరీస్ నుంచి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్కి డబ్బులు వెళ్ళినాయి వితౌట్ ఎనీ. నెల్లూరులో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. కాకాణితో ములాఖత్ అయ్యారు జగన్. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆ తర్వాత కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి తల్లి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆమెతోనూ మాట్లాడారు జగన్.